2003 12 రకాల శీతల పానీయాల్ని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ తన ప్రయోగశాలలో పరీక్షించింది. వాటిలో లిండేన్, డిడిటి వంటి విష రసాయనాలు హానికరమైన మోతాదుల్లో ఉన్నాయని సశాస్త్రీయంగా నిరూపించింది. ఈ శీతల పానీయాల్లో బహుళజాతుల సంస్థలు ఉండడంతో దేశంలో ఒక్కసారిగా కలకలం రేగింది. తమ ఆరోగ్యాలను ఆ శీతల పానీయాలు దెబ్బతీస్తున్నాయన్న నిజం తెలియడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. దేశవ్యాపితంగా అది సంచలనం సృష్టించింది. బహుళజాతి సంస్థల ఆగ్రహాన్ని సునీత రుచి చూడాల్సొచ్చింది. ఆమె ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా అవి అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు తెచ్చాయి. ప్రచారానికి కొన్ని కోట్లు కుమ్మరించాయి. తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు నానా తంటాలు పడ్డాయి. వాటన్నిటినీ అధిగమించి ఆమె ఈ సమస్యను పార్లమెంటు ముంగిటకు తీసుకువెళ్లారు. ప్రజారోగ్యానికి సంబంధించిన ఈ సమస్యను పరిశీలించేందుకు జాయింట్ పార్లమెంట్ కమిటీ నియమించడం దేశ చరిత్రలోనే ప్రప్రథమం. ఇది అంకిత భావంతో ఒక పర్యావరణ ఉద్యమకారిణి అవిశ్రాంతంగా నిర్వహించిన పోరాట ఫలితమే. భారత్ కో బులంద్ కర్నీ చాహియే ఆగే ఆనే వాలే సమయ మే. రానున్న రోజుల్లో భారతదేశాన్ని సుసంపన్నమైన దేశంగా తయారు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అమెరికా భారత్పై పర్యావరణ అంశంపై ఎంతో ఒత్తిడి పెడుతుంది. తనకు ఒక నీతి, పరులకు ఒక నీతి అన్న చందంగా అమెరికా వ్యవహరిస్తుంది. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గకూడదు. అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాలకు పర్యావరణ విధానంలో తోడ్పడాలి. సునీతా నారాయణ్ అధ్యయన పరిధిలో ప్రముఖంగా చోటు చేసుకున్న మరో అంశం నీరు. ఒకప్పుడు దేశంలో పుష్కలంగా లభించిన నీటికి కటకట ఏర్పడడానికి కారణం నీటి యాజమాన్యాన్ని సమర్థవంతంగా నిర్వహించే సంప్రదాయ పద్ధతుల్ని విస్మరించడమేనని ఆమె గుర్తించారు. చెరువులు, చెక్ డ్యాంలు, వాననీటిని నిల్వ చేసే వివిధ పద్ధతుల ద్వారా భూగర్భ జలాల్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని సునీత తన నివేదికల్లో పదే పదే పేర్కొన్నారు. జలయుద్ధాల నుంచి మానవాళికి రక్షణ కల్పించాలంటే మన పూర్వీకుల ఆలోచనల్ని, పద్ధతుల్ని అనుసరించడం అత్యవసరమని ఆమె గ్రహించారు. ఆ దిశలోనే దేశవ్యాపితంగా ఆలోచనల్ని రేకెత్తించారు. భారతదేశం ధనిక దేశంగా మారుతుందా, పేద దేశంగా మిగిలిపోతుందా, అసలు ఒక దేశంగా మనుగడ సాగించగలదా అనేది నిర్ణయించగలిగేది నీరే. నేడు దేశవ్యాప్తంగా నీటి తగాదాలు తలెత్తుతున్నాయి. అనిల్ అనంతరం సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ సంస్థ బాధ్యతల్ని పూర్తిగా ఆమె తన భుజస్కంధాలపై వేసుకున్నారు. 150 మంది సిబ్బంది పనిచేస్తున్న సిఎస్ఈకి సునీత ప్రస్తుతం డైరెక్టర్గా దిశానిర్దేశం చేస్తున్నారు. తమ సంస్థ తరపున డౌన్ టు ఎర్త్ పక్షపత్రికను వెలువరిస్తున్నారు. ప్రతి పుటను, ప్రతి అక్షరాన్ని పర్యావరణానికి అంకితం చేసిన ఈ పత్రిక దేశంలో ఎంతో ప్రామాణికం. పరిశోధన, అధ్యయనం, నూతన విషయాల్ని ఆవిష్కరించడం డౌన్ టు ఎర్త్ లోని ప్రధాన అంశాలు. ఆకుపచ్చ లోకం కోసం తన ఆలోచనలు, పరిశోధనలు అక్షరబద్ధం చేస్తూ సునీతా నారాయణ్ ఎన్నో పుస్తకాలు వ్రాశారు. 1985లో స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్, 1987లో ది ర్యాత్ ఆఫ్ నేచర్, 1989లో టువర్డ్స్ గ్రీన్ విలేజెస్, 1990లో ఇన్వాల్వింగ్ ది ల్యాండ్లెస్ అండ్ విమెన్ ఇన్ ఎఫారెస్టేషన్ పుస్తకాలు వ్రాశారు. ఆమె 1992లో టువర్డ్స్ ఎ గ్రీన్ వరల్డ్, 1997లో డైయింగ్ విజ్డమ్, 1999లో గ్రీన్ పాలిటిక్స్, 2001లో మేకింగ్ వాటర్ ఎవ్రీబడీస్ బిజినెస్ అనే రచనలు వెలువరించారు.